సోమజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రొఫెసర్ కృష్ణారెడ్డి సంస్మరణ సభ జరిగింది. టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, జేసీ నేత కోదండరాం ఈ సభలో పాల్గొన్నారు. కృష్ణారెడ్డితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు నేతలు. యూనివర్సిటీల పునరుద్ధరణకు ఆయన చేసిన కృషి మరవలేమన్నారు. ప్రొఫెసర్ కృష్ణారెడ్డి తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారని చెప్పారు నేతలు. నిజానికి రోహిత్ వేముల సంఘటన జరుగుతున్న సందర్భంలో ఒక పరిష్కారంగా కృష్ణారెడ్డి లాంటి వాళ్ళు ముందుకొచ్చారు. యూనివర్సిటీల అవసరం ఏంది అని ప్రశ్నిస్తున్నటువంటి సమయాన ఆవశ్యకతకు ఒక గుర్తుగా ఆయన నిలిచి ఉన్నారు. ఈ మధ్యకాలంలో చాలాసార్లు యూనివర్సిటీలు పునరుద్ధరణ గురించి ఆయన మాట్లాడుతూ ఉండేవాడు. దాని గురించి ఐసిఎస్ఎస్ఆర్ వేదికగా చర్చలు నిర్వహించిండు. ప్రభుత్వంకు కొన్ని సూచనలు చేయడానికి కూడా ఒక ప్రయత్నం జరిగింది. నిజానికి యూనివర్సిటీల పునరుద్ధరణకు సూచనలు మొట్టమొదట ఐసిఎస్ఎస్ఆర్ ద్వారానే అందజేసే ప్రయత్నం చేసింది. కృష్ణారెడ్డి మీద ఆయనతో ఉన్నటువంటి అనుబంధం కావచ్చు, ఆయన అర్థం చేసుకున్నటువంటి పద్ధతి కావచ్చు, దాని మీద వ్యాసాలు రాయవలసిందిగా ఒక పుస్తకాన్ని తీసుకురావాలనేటువంటి ఆలోచన వ్యక్తమైంది ఆ రోజు. నిజానికి మిత్రులుగా మేమందరం సిద్ధంగా ఉన్నాం ఆ పుస్తకాన్ని ప్రచురించడానికి. ఒక 2-3 రోజుల్లో మీరు ఎవరెవరైతే అటువంటి ఆసక్తిని కలిగి ఉన్నారో, అటువంటి ఆలోచనలో ఉన్నారో వాళ్ళందరినీ సంప్రదించి ఆ లిస్ట్ని మల్లేష్ గారికి అందజేస్తే ప్రొఫెసర్ మల్లేష్ గారు ఆ పుస్తకానికి సంబంధించినటువంటి రచనలని ప్రోత్సహించి వాటన్నిటిని క్రోడీకరించేటువంటి ప్రయత్నం, తీసుకునే ప్రయత్నం, ఫాలోఅప్ చేసే ప్రయత్నం చేస్తారు. అకాడమీషియన్గా, కార్యకర్తగా, కార్యాచరణలో ఉన్నవాడుగా, ఉద్యమాలతో ఉన్నవాడుగాతో పాటుగా కృష్ణారెడ్డి ఎదిగి వచ్చిన ఒక కాలం జేఎన్యూ కావచ్చు, లేదా ఆయన పుట్టిన కరీంనగర్ కావచ్చు, 80ల నుంచి 2015 దాకా ఒకసారి మనం కనుక చూస్తే ఇక్కడ జరిగిన ఉద్యమాలు, వాటి ప్రతిస్పందనలు, ప్రభావాలు, ఈ ప్రభావాలన్నిటికీ లోనైన వాడు కృష్ణారెడ్డి. తెలుగునాట ముఖ్యంగా విప్లవాలు వెనుకంజ వేస్తున్న కాలం నుంచి అనేక రకాల అస్తిత్వాలు ముందరకు వచ్చాయి. ఈ వాతావరణంలో కృష్ణారెడ్డి ఈ ఉద్యమాల వైపు ఉండడం అనేది నిజంగానే ఒక గొప్ప పని. ఏ సమకాలీనత, ఏ ప్రాసంగికత ఉన్నదో వాటి మీద చాలా మాట్లాడినాడు, రాసినాడు.